తర్జయేత్ అంటూ మనకు నిర్ణయ సింధు కూడా మూలా నక్షత్రం నాడు అమ్మవారిని ఇలా సరస్వతీదేవి స్వరూపంలో ఆరాధన చేయాలి అంటూ వివరిస్తుంది. ఈరోజు 7వ రోజు అమ్మవారిని ఇలా మనం సరస్వతీదేవి అలంకారంలో విజయవాడలో అమ్మవారిని సరస్వతీదేవి అలంకారంలో దర్శనం చేసుకుందాం. అలాగే వరంగల్లో వెలిసిన భద్రకాళి అమ్మవారిని కూడా ఈరోజు మనం సరస్వతీదేవి అలంకారంలోనే దర్శనం చేసుకుంటాం. శ్రీశైలంలో వెలిసిన అమ్మవారిని కాళరాత్రి అనే అలంకారంలో ప్రత్యేకంగా దర్శనం చేసుకుంటాం. విశేషించి ఈరోజు మనం అమ్మవారికి కాళరాత్రి అనే అలంకారాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా శాకాన్నము ఆకుకూరలతో కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ నైవేద్యాలన్నీ కూడా శ్రీశైల భ్రమరాంబికాదేవి అలంకార స్వరూపాలకు అనుగుణంగా చెప్పబడుతున్నవి కనుక ఆ అలంకారాన్ని అనుసరించే కాళరాత్రి స్వరూపానికి అనుగుణంగానే ఇలా మనం శాకాన్నము అనే నైవేద్యాన్ని సమర్పించుకుందాం. అదేవిధంగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మలయప్ప స్వామి వారు ఈరోజు ప్రత్యేకంగా తిరుమాడ వీధులలో ఉదయం హనుమంత వాహనంపై ఊరేగుతూ ఉండగా తిరిగి సాయంత్రం వేళన పుష్ప పల్లకి అలంకారంలో దర్శనమిస్తారు. సరస్వతి అంటే సరహ అంటే ప్రవహించేది అని అర్థం. ఒక నది సరస్వతీదేవి అన్న పేరుతో ఉండే నది ఈ దేశంలో ఉండే నదులన్నింటినీ కూడా అనుసంధానం చేసేటటువంటి అంతర్వాహిని నది అని మనకు సంప్రదాయం చెబుతుంది. ఎక్కడైతే 2 నదులు కలుస్తున్నాయో అక్కడ అంతర్వాహినిగా సరస్వతి కూడా కలుస్తుంది కాబట్టి దానిని త్రివేణి సంగమం అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. గంగా యమున అక్కడ సరస్వతి సంగమ క్షేత్రం కాబట్టి దాన్ని ప్రయాగ అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ 3 కూడా ఇక్కడే మన భృకుటిలోనే శిరస్సు పైన ఈ నుదిరి భాగంలోనే అంటూ సనాతన ధర్మం కూడా ఒక వ్యాఖ్యానం చేస్తుంది. గంగా యమున సరస్వతి ఈ భృగుటిలోనే ఇడా పింగళిక మధ్య సుషుమ్నాయై నమో నమః ఇటువంటి నామావళిని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే అంతా ఈ దేహంలోనే అన్నీ ఈ దేహంలోనే అనేటటువంటి భావన మనకు స్థిరమవుతుంది. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రావృత అంటూ అమ్మవారిని స్తోత్రం చేస్తాం. అలాగే అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలవటమ్మ అనే మరో రూపంలో స్తోత్రం చేస్తాం. హ్రీంకారాసన గర్భితా నరసుఖాం సౌక్లింకళాం బిభ్రతీం అంటూ మరో రూపంలో కూడా స్తోత్రం చేస్తాం. ఎలా చేసినా ఏ విధంగా చేసినా కూడా శారద శారదాం భోజ వదనా వదనాంబుజే అని ఆ తల్లిని చదువుల రూపంగానే స్తోత్రం చేస్తాం. ఈరోజు మనం చిన్నారి బాలబాలికలందరికీ కూడా చక్కగా చదువు రావాలి అనే ఉద్దేశ్యంతో వారి పుస్తకాలన్నింటినీ కూడా సరస్వతీ పూజ పుస్తక పూజ అన్న పేరుతో ప్రత్యేకంగా ఒక వేదికని ఇంట్లోనే ఏర్పాటు చేసి ఆ పుస్తకాలు కళాలు పెన్సిళ్ళు రాసుకునేటటువంటి సకల విధమైన వస్తువులు అన్నింటినీ కూడా ఒక వేదికగా ఏర్పాటు చేయించి వారి చేత వీణ చేతిలో పెట్టుకున్న ఆ సరస్వతీదేవి చిత్రపటాన్ని కానీ లేదా ఏదైనా ప్రతిమను కానీ ఆ పుస్తకాల సమీపంలో ఉంచి ఇరువైపులా దీపాలను వెలిగించి నైవేద్యం పెట్టించి అర్చనలు చేయించి భక్తిభావాలను చిన్నారి బాలబాలికల్లో పెంపొందించినట్లయితే తప్పకుండా మనకు సకల విధములైన శ్రేయస్సులను ఆ అమ్మవారు మనకు అందజేస్తారు అని కూడా సంప్రదాయం చెబుతుంది. సమర్పించవలసిన నైవేద్యం ప్రత్యేకంగా శాకాన్నం అని గుర్తుపెట్టుకుందాం. అలాగే 8 సంవత్సరాలు ఉండేటటువంటి బాలికను ఈరోజు మనం కుమారీ పూజ అన్న పేరుతో ఆ అమ్మాయికి అలంకార ద్రవ్యములను ముఖ్యంగా విశేషంగా కాలి గజ్జెలు అలాగే చేతికి అలంకరింపజేసుకునేటటువంటి గాజులు వీటిని అందజేసినట్లయితే మనకు సర్వ విధమైనటువంటి విద్య వివేకము ఆయుస్సు లభిస్తాయి అని కూడా దేవీ భాగవతాది మహాగ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఇవి ఈనాటి విశేష అంశాలు. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 7వ రోజున అమ్మవారిని మనం ఈ విధంగా సరస్వతీదేవి అలంకారంలో దర్శనం చేసుకుందాం. అందరికీ చదువు రావాలి, అందరూ వినయంతో ప్రవర్తించాలి, అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ శుభమస్తు.